విశాఖ సిపిపై గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం. సిపి హుందాగా వ్యవహరించాలన్న మాజీ మంత్రి రాజకీయ నేతలా చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం. హైదరాబాద్లో A3 రవిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరొకరిపై వేటు. ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారి. ఆయాషా మీరా హత్య కేసులో కీలక పరిణామం. సిబిఐ నివేదిక తమకు ఇవ్వటం లేదని కోర్టులో తల్లిదండ్రుల పిటిషన్. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దోపిడీ. లాకర్స్ పగలగొట్టి కోటి ఎత్తుకు వెళ్లిన దుండగులు. 200 సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్ చోరీ. 3 కళాశాలలకు సంబంధించిన డబ్బులు ఒకే చోట జమ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా కోటగల్లిలో వీడిన మిస్సింగ్ మిస్టరీ. బాలికల హాస్టల్ నుంచి అదృశ్యమైన 3 విద్యార్థినుల ఆచూకీ లభ్యం. స్టూడెంట్స్ను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. జూరాలకు భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 80,000 క్యూసెక్కులు. 7 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్కు పెరిగిన ప్రవాహం. ఇన్ఫ్లో 75,000 క్యూసెక్కులు. 21 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. తెలుగు రాష్ట్రాలకు మరో వానగండం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం. ఏపీ, తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. శబరిమల బంగారు పూతలో అక్రమాలు జరిగాయన్న కేరళ హైకోర్టు. 474 గ్రాముల గోల్డ్ మాయమైందన్న న్యాయస్థానం. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశం. విజిలెన్స్ నివేదికను ఆలయ బోర్డుకు అందజేయాలని సూచన. అస్సాం సింగర్ డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్. 2 జూబిన్ వ్యక్తిగత భద్రతా అధికారులు అరెస్ట్. పోలీసుల అదుపులో నందేశ్వర్ బోరా, ప్యారెస్ వైశ్య. నిందితులను గౌహటి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఏడీజీపీ పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో చర్యలు. హర్యానా డీజీపీ, రోహ్తక్ ఎస్పీలపై ఎఫ్ఐఆర్ నమోదు. పురాణ్ కుమార్ భార్య ఫిర్యాదు మేరకు SC/ST అట్రాసిటీ కేసు. ఇజ్రాయెల్ ప్రధానికి మోడీ ఫోన్. కీలక సెక్యూరిటీ కేబినెట్ మీటింగ్ ఆపేసి మాట్లాడిన నెతన్యాహు. గాజాతో శాంతి ఒప్పందానికి అంగీకరించినందుకు అభినందనలు. భారీగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,22,290. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,11,100. పరుగులు పెడుతున్న వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 3,000 హైక్. కిలో సిల్వర్ రేట్ 1,80,000. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,15,00,000.